హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మాది వచ్చి ఏం కర్రీ అంటే వంకాయ, ఆలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కాలీఫ్లవర్. ఈరోజు ఈ వంట నేను చేస్తున్నా. ఈ కూర ఎలా చేస్తానో చూడండి. శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఇది మీరు కూడా చేసుకోండి. చపాతీలకు బాగుంటుంది, అన్నంలో కూడా బాగుంటుంది, చపాతీలో కూడా బాగుంటుంది. నేనైతే కర్రీ చేస్తున్నాను. మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం ఇది కూర. తర్వాత ఆలు వేస్తున్నా, ఆలుగడ్డ. ఈ కడాయి చూసిల్లా ఫ్రెండ్స్, ఈ కడాయి చాలా ఇది ఇట్లుంది గలీజ్గా అది ఇదని అసలు అనుకోకండి. ఈ కడాయి చాలా మంచిది. దీంట్లో వంట చేసుకుంటే చాలా మంచిది. మేము దీన్ని ఏంటిది రాగిది కడాయి ఇది చూడండి. దీన్ని ఇట్లుంటుంది ఎర్రగా. మేము దీంట్లోనే ఎక్కువ వంట చేసుకుంటాం. అందుకే వాడి రెండు ఉన్నాయి. ఒకటి ఇదొకటి ఉన్నది, ఇంకొకటి కూడా ఉంది. దీంట్లోనే మేము ఎక్కువ వంట చేసుకుంటాం కాబట్టి అది ఇది ఏది వాడం. మేము వీడియో తీసేవాళ్ళు లేరు, అందుకే నేనే తీసుకుంటున్నా. అందుకే కొంచెం అటు ఇటు అవుతుంది. నేను చేస్తాం అందరి ఒక కొందరికి చాలా మంది హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు. ఇది కడాయి. ఈ కడాయి చాలా మంచిది దీంట్లో వంట చేసుకుంటే. ఇది ఇప్పుడు అందరూ అవి వాడతాళ్ళు, అవి అసలు వాడకండి. ఇలాంటి కడాయిలో వాడండి. ఈ కడాయిలు చాలా మంచిది. దీంట్లో వంట చేసుకొని తిన్నా కూడా మనకు చాలా మంచి హెల్త్ ఉంటుంది, ఆరోగ్యం కూడా బాగుంటుంది. అందుకే అదొక కడాయి, ఇదొకటి, రెండు కొనుక్కున్నా. నేను దీంట్లోనే కూర వండుకుంటా. అందుకే మీకు చూస్తానికి ఇది ఇట్లా అవపడుతుంది, కానీ ఇది ఇట్లనే ఉంటుంది ఎంత వాడినా. మీకు చూపించాలని, ఎందుకంటే కడాయి ఇట్లున్నది అట్లున్నది అదే అని మీరు అనుకుంటారని నేను చూపిస్తాను. ఈ కడాయిని, మంచి కడాయి ఇది. మీరు కూడా ఈ కడాయి కొనుక్కోండి. క్యాన్సర్ అవి ఇవి రావు అది వేరే కడాయిలో వాడితే. దీంట్లో ఆరోగ్యం బాగుంటుంది, మంచిగా ఉంటుంది. దీంట్లో వంకాయ వేస్తున్నా. అల్లం వేస్తాను. పసుపు, ఒక 3 టమాటాలు వేస్తాను.
టమాటాలు వేసుకుంటే కొద్దిగా పులుసులాగా వస్తుంది కదా, కొద్దిగా పుల్ల పుల్లగా బాగుంటుంది. అందుకే ఒక 3 టమాటాలు తీసుకున్నా. కరివేపాకు వేస్తాను కొంచెం, ఎందుకంటే గోలడానికి. 1 స్పూను ఉప్పు వేస్తాను. తర్వాత మళ్ళీ చూసి వేసుకోవచ్చు. కాలీఫ్లవర్ కూర రెడీ అయిపోయింది. కూర రెడీ. కాలీఫ్లవర్, ఆలుగడ్డ, వంకాయ కూర.